ఎంగేజ్ ఉన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేయాలి, పెళ్ళైన తర్వాత మంచిగా కష్టపడాలి, భార్య పిల్లలను సాధాలని చెప్పేసి మన నేచర్లో కానీ మన చుట్టుపక్కల మొత్తం అందరూ అదే చెప్తారు. అఫ్కోర్స్ మన ఇంట్లో కూడా అదే చెప్తారు, కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్. అది ఎందుకంటే మనం పెళ్ళైన తర్వాత, ఇప్పుడు ఎంగేజ్ దాటిన తర్వాత, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత, ఆ పెళ్ళైన తర్వాత మనకు బాధ్యతలు పెరిగిపోతాయి. కన్నా అమ్మ నాన్నని చూసుకోవాలి, చేసుకున్న భార్యను చూసుకోవాలి, పిల్లలు కూడా పిల్లలను చూసుకోవాలి. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ వల్ల నువ్వు అనుకున్న డ్రీమ్స్ కానీ నువ్వు అనుకున్న గోల్స్ కానీ అచీవ్ చేయడం అంత ఈజీ కాదు. 99% ఫెయిల్యూర్ అయిపోతున్నావు అక్కడ. ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, బిఫోర్ మ్యారేజ్ ఒక అబ్బాయికి బిఫోర్ మ్యారేజ్ ఉన్నంత ఫ్రీడమ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటుంది, లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. అందుకే నేనేమంటున్నానంటే, వయసులో ఉన్నప్పుడు మంచిగా కష్టపడడం, మంచిగా పైసలు సంపాదించడం, ఒక స్టేజ్ వచ్చినాక మంచి సెటిల్ అయ్యాం. కష్టపడే వయసు, మనకు పెళ్ళిన తర్వాత కష్టపడాలి, పిల్లల కోసం కష్టపడని చెప్పేసి అంటారు కదా. ఆ స్టేజ్లో మనం అందరం ఎంజాయ్ చేయాలంటే ఈ వయసులో ఎంజాయ్ చేయకుండా కష్టపడాలి. సాక్రిఫైస్ అంటారు దీన్ని, లైఫ్ సాక్రిఫైస్. ఆ లైఫ్ సాక్రిఫైస్ చేస్తేనే ఒక ప్రతిఫలం ఉంటుంది, మన డ్రీమ్స్ అచీవ్ అవుతాం.